గా ఎంక్వైరీ కమిషన్ కోరినప్పుడు దానికి కౌంటర్గా ఆయన ఒక 12 పేజీల లేఖను జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎంక్వైరీ కమిషన్కు పంపించారు. అందులో కంటెంట్ ఏమిటంటే కంప్లీట్గా ఈ ఎంక్వైరీ కమిషన్ నియమించడమే ఒక దురదృష్టకరమైన సంఘటన, విచారకరమైన సంఘటన అని చెబుతూ తనను దోషిగా నిలబెట్టడానికి, తానేదో తప్పు చేసినట్టుగా నిరూపించడానికి, తనను రాజకీయంగా కక్షపూరితంగా వేధించడానికి, తన ప్రభుత్వాన్ని అంటే 10 ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ నియమిస్తే ఆ విచారణ కమిషన్కు చైర్మన్గా మీరు చేయవలసింది ఏమిటి, చేస్తున్నది ఏమిటి అంటూ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పైన పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు ఆయన. కేసీఆర్ ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన ఎంక్వైరీ కమిషన్ పైన నిప్పులు చెరిగారు. చివర్లో ఆయన ఈ 12 పేజీల సారాంశం ఏంటంటే, నేను చాలా విషయాల పైన పేర్కొన్నాను, వాటన్నిటి దృష్ట్యా మీరు అర్జెంటుగా స్వచ్ఛందంగా అసలు ఈ కమిషన్ బాధ్యత నుంచి తొలగిపోవడం మంచిదని నేను భావిస్తున్నానని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఎవరు? కేసీఆర్ గారు. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్టు, ఆ తప్పు వల్ల ఆర్థికంగా ఏవో నష్టాలు వచ్చినట్టు, ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా కూడా మీ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, ఎంక్వైరీ చేసినప్పుడు నిజ నిర్ధారణ జరగకుండా మొత్తం సమగ్రంగా అన్ని కోణాల నుంచి వ్యవహారం మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండా మీరు అసలు విలేకరుల సమావేశం ఎట్లా పెడతారు? విలేకరుల సమావేశం పెట్టి తెలంగాణ సాధించుకొని తీసుకొచ్చిన నన్ను, 10 ఏళ్ళు పరిపాలించిన నన్ను ప్రస్తావించడం ఏమిటి, నా పేరు ప్రస్తావించడం ఏమిటని కూడా ఆయన ప్రశ్నించారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని ప్రశ్నించారు. మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన తర్వాత కూడా, రిటైర్ అయిన తర్వాత కూడా మీ వైఖరి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది అని కూడా ఆయన ఆరోపించారు. జస్టిస్ నరసింహారెడ్డి పైన ఆయన చేసిన ఆరోపణలు మామూలు ఆరోపణలు కాదు. అసలు మీ విచారణ తీరు నిష్పాక్షికంగా లేదు, ఇంపార్షియల్గా లేదు, కంప్లీట్గా పక్షపాత వైఖరితో ఉంది అని కూడా అందులో ఆయన ఆరోపించారు. మీ వ్యవహార శైలి చూస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వడానికి ఇప్పటికే మీరు ఒక కంక్లూషన్కి వచ్చినట్టుగా కూడా అనుమానిస్తున్నట్టు కేసీఆర్ చెప్పేశారు. అంటే ఓవరాల్గా కేసీఆర్ దీన్ని అంటే ఈ ఇష్యూని ఎట్లా మలుపు తిప్పాలనుకున్నారంటే, ఇది ఇరుపక్షాలకు సంబంధించిన ఇష్యూగా ఆయన చెప్పడానికి ప్రయత్నించారు ఈ లేఖలో. ఇరుపక్షాలు అంటే ఎవరు? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్. సో ఈ రెండింటి మధ్య ఏదో వివాదం ఉన్నట్టు చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తూ, ఇరుపక్షాల మధ్య ఒక వివాదం తలెత్తినప్పుడు మధ్యవర్తిగా మీరు ఎట్లా వ్యవహరించాలి, ఎంత నిష్పాక్షికంగా వ్యవహరించి సమస్యను సరిదిద్దాలి అంటూ కూడా ఆయన మెన్షన్ చేశాడు. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు కేసీఆర్ అంటే, ఇది కాంగ్రెస్కు నాకు మధ్య వివాదమనో, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాకు మధ్య తలెత్తిన వివాదం అని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏమిటంటే, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిన విద్యుత్ వ్యవహారంలో, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ను నియమించింది. ఈ విచారణ కమిషన్కు హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన రిటైర్ అయిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సో ఇప్పుడు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి సంబంధించిన క్రెడెన్షియల్స్ పైన, ఆయన క్రెడిబిలిటీ పైన కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారని మనం అర్థం చేసుకోవాలి. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఒక కమిషన్కి సారథ్యం వహిస్తూ విచారణ నిర్వహిస్తున్నారు. ఈ విచారణలో ఏం తేలనుంది ఏమిటనేది పక్కన పెడదాం. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో ముఖ్యమంత్రిగా మీ పాత్ర ఏమిటో చెప్పండి.
మీరు కమిషన్ ముందు హాజరు కండి అని వాళ్ళు కేసీఆర్కు లేఖ రాశారు. అందుకు ఆయన ఈ 12 పేజీల లేఖలో చెప్పింది ఏమిటంటే, నేను మీ కమిషన్ ముందు హాజరు కావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఎందుకంటే ఇది ఇంపార్షియల్గా ఎంక్వైరీ జరగడం లేదు కాబట్టి నేను హాజరై చేసేది ఏమున్నది అని ఆయన చెప్పేశారు. పైగా ఈ కమిషన్ నుంచే ఆయన తొలగిపోమని ఆయనను కేసీఆర్ కోరడం ఇప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్గా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.